హలో అండి. మీరు ప్రీవియస్ వ్లాగ్ చూస్తుంటే దాంట్లో ఎగురుతున్న చేపలను పెట్టాము. ఆ చేపల్ని ఈ వ్లాగ్‌లో ఏ విధంగా క్లీన్ చేసి వాటితో కర్రీ చేస్తామో చూపిస్తాను. చిన్న చేపల క్లీనింగ్ చాలా పెద్ద ప్రాసెస్ అండి. దీన్ని ప్రాపర్‌గా క్లీన్ చేయకపోయామనుకోండి అసలు కర్రీ కూడా చేసుకోలేము దీంతో అయితే. మొదటగా బూడిద వేసి ఈ విధంగా గరుగ్గా ఉన్న బండ మీద కొద్దిగా వాటర్ చల్లుతూ రుద్దుకోవాలి. ఈ విధంగా చేపలను రుద్దుకుంటే వాటి మీద పొలుసులు వెళ్ళిపోయి చేపలు చూడండి ఏ విధంగా వైట్‌గా వచ్చేసాయో. ఇప్పుడు కొద్దిగా రాగి పిండి, సాల్ట్ కూడా వేసుకొని అగైన్ గరుగ్గా ఉన్న బండ మీద ఇంకొకసారి గట్టిగా రుద్దుకోవాలండి. ఈ విధంగా వాటర్ పోసి రుద్దుకున్నామనుకోండి చేపల మీద ఉన్న పొలుసు అదే విధంగా పైన ఉన్న నీచు అన్ని వెళ్ళిపోయి చాలా క్లీన్‌గా వచ్చేసాయి చేపలైతే. ఈ చేపలకు తలా తోక గిలేసేయాలండి చేత్తోనే ఈ విధంగా. అదే విధంగా కడుపులో ఉన్న ఎగ్స్ ను కూడా తీసేసేయాలి. అప్పుడే మనం పులుసు చేసుకున్నప్పుడు చేపలు అయితే చేదుగా లేకుండా ఉంటాయి. చేత్తో కాకుండా విధంగా సిజర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా త్వరగా ప్రాసెస్ అయిపోతుంది. చూడండి చేపలు అయితే ఎంత క్లీన్ గా వచ్చేసాయో. 2-3 టైమ్స్ వాటర్ వేసి కడిగేసాం అనుకోండి చేపలు అయితే చాలా క్లీన్ గా వచ్చేస్తాయి. మా చిత్తూరు స్టైల్లో చేపల పులుసు ఏ విధంగా చేస్తారో ఆల్రెడీ వ్లాగ్ చేశాను. సలసలగా అవుతున్న చేపల పులుసులోకి ఈ విధంగా క్లీన్ చేసుకున్న చేపలను వేసేసి ఒక 5 మినిట్స్ పెట్టేసాం అనుకోండి చేపల పులుసు అనేది ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేపల పులుసు చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.